ఏపీలో పంటల వివరాలపై శాటిలైట్ సర్వే, తిరుమలలో ఆహార నాణ్యత పరీక్షల ల్యాబ్, కడప ఎమ్మెల్యేలకు టీడీపీ అధిష్టానం షాక్. ఒక్క బస్సులో 230 మంది ప్రయాణికులు. పైడితల్లి అమ్మవారికి ఆషాఢం సారే. ఇలాంటి అప్డేట్స్ 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. పంటల వివరాలపై సమగ్రంగా శాటిలైట్ సర్వే నిర్వహించాలని, ల్యాండ్ రీసర్వే తర్వాత వ్యవసాయ రికార్డుల నవీకరణ చేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశించారు. వ్యవసాయం, అనుబంధ రంగాలు, నీటి నిర్వహణపై సచివాలయంలో సమీక్ష నిర్వహించిన ఆయన ఏపీలోని అన్ని కాలువలకు నీళ్లు వదలాలని ఆదేశాలు జారీ చేశారు. 47 లక్షలకు పైగా అన్నదాత సుఖీభావ లబ్ధిదారులు ఈ కేవైసీ పూర్తయిందని చెప్పారు. త్వరలో సాగునీటి సంఘాలతో నేరుగా వర్చువల్ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. యాప్ ద్వారా మత్స్యకారులకు సముద్ర మత్స్య సంపద వివరాలు తెలియజేయాలని అధికారులకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. తిరుమలలో ఆహార నాణ్యత పరీక్షల ల్యాబ్ను టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. ఇకపై ప్రసాదాల నాణ్యతను ఇక్కడే పరీక్షించవచ్చన్నారు. యంత్రాలను ఎన్డీడీబీ విరాళంగా ఇచ్చిందన్నారు టీటీడీ చైర్మన్. ఎఫ్ఎస్ఎస్ఏఐ ల్యాబ్ కూడా ఇక్కడే ఏర్పాటు చేస్తామన్నారు. స్వామివారి అన్న ప్రసాదాలు, లడ్డూ ప్రసాదంలో వినియోగించే ముడి పదార్థాల నాణ్యతను 99% ఈ ల్యాబ్లో పరీక్షిస్తారని తెలిపారు టీటీడీ చైర్మన్. గతంలో బయట రాష్ట్రాలకు పరీక్ష కోసం పంపించే విధానం ఉండేదని, తిరుమలలో ఇప్పటి వరకు నెయ్యి నాణ్యతను పరీక్షించే విధానం లేదన్నారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అనుచరుడు తిరుమలేశ్ను పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీడీపీ అధిష్టానం. మహానాడు సమయంలో నారాయణ విద్యా సంస్థల నుంచి డబ్బులు వసూలు చేసినట్టు సమాచారం రావడంతో ఈ విషయాన్ని పార్టీ అధిష్టానం దగ్గర ప్రస్తావించారు మంత్రి నారాయణ. ఈ విషయంపై సీరియస్ అయిన టీడీపీ అధిష్టానం దీనిపై విచారణ జరిపించింది. అనంతరం పార్టీ నుంచి సస్పెండ్ చేసింది టీడీపీ అధిష్టానం. ప్రస్తుతం కడప జిల్లా టీఎన్ఎస్ఎఫ్ నేతగా ఉన్నారు తిరుమలేశ్. కడపలో ఇటీవల మహానాడును అట్టహాసంగా నిర్వహించింది. ఈ సమయంలోనే తిరుమలేశ్ మహానాడు పేరుతో వసూళ్లకు పాల్పడినట్టు తెలుస్తోంది. విజయనగరంలో పైడితల్లి అమ్మవారికి ఆషాఢమాసం సారే ఇచ్చారు భక్తులు. దీనికోసం తగరపు వలస నుంచి భారీ ఊరేగింపుగా వచ్చారు. కోలాటమాడుతూ ఉత్సాహంగా తరలివచ్చారు భక్తులు. ఆ తర్వాత అమ్మవారికి చీర, పసుపు, కుంకుమలు అందజేశారు మహిళా భక్తులు. పైడితల్లి అమ్మవారికి ఆషాఢమాసం సారే అందజేయడం ఒక సంప్రదాయంగా కొనసాగుతుంది. ఈ సందర్భంగా భక్తులు అమ్మవారికి కొత్త బట్టలు, నగలు, ఇతర కానుకలు సమర్పిస్తారు. ఇలా అమ్మవారికి సారే సమర్పించడం వల్ల తమ కోరికలు నెరవేరుతాయని, సుఖశాంతులు కలుగుతాయని భక్తుల నమ్మకం. ఈ సందర్భంగా విజయనగరంలో పండగ వాతావరణం ఏర్పడింది.